న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రజక సంఘాల సమితి అధ్యక్షుడు నామల నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ గాడ్గే బాబ్ వర్ధంతి టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు గోపాలకృష్ణ, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేందర్లు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజికగా సంస్కర్త స్వచ్ఛ భారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రజక సంఘాల సమితి అధ్యక్షుడు నామల నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ గాడ్గే బాబా వర్ధంతి ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ వైద్యనాథ్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనా వేణుగోపాల్ కృష్ణ, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్రలు. అనంతరం వారు మాట్లాడుతూ సంత్ గాడ్గే బాబా ఆశయ సాధనలు భవిష్యత్తు తరానికి తెలియపరిచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంత్ గాడ్గే బాబా పేరు మీద భారతరత్న మరియు ఆయన జీవిత చరిత్ర మీద పాఠశాల కళాశాల స్థాయిలో పాఠ్యాంశంగా పొందుపరచాలని, సంత్ గాడ్గే బాబా పేరు మీద గ్రామ పంచాయతీలకు, పురపాలక సంఘాలకు స్వచ్ఛ అవార్డులు ప్రకటన చేయాలని అన్నారు. ఇటీ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్, రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పట్లూరి రాజు నర్సింహులు, జిల్లా యువత నాయకులు సాయిదేవ, చాకలి దేవయ్య, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి కార్యవర్గ సభ్యులు సాయి వరాలరాము, శరత్ పాల్గొన్నారు. కాక
కాకపోతే ప్రజానికే న్యాయం చేయాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు, సమాజానికి సేవ చేయాలని అనుకున్నారు. కాబట్టి అందరి దృష్టిలో అందరినీ కలుపుకొని ఏం చేసినా కూడా అందరినీ కలుపుకొని చేస్తేనే విజయవంతమవుతుంది. కాబట్టి ఇండివిజువల్గా కొన్ని ప్రోగ్రాంలు చేస్తే అట్లా బాగోదు. ఆ సందేశం ఆ పెద్ద మనుషులు మనకు ఇవ్వలేదు, మనం కూడా ఆ రకమైన ప్రయత్నం చేయొద్దు. మరి ఏనని అన్నట్టుగా నేను ఆల్రెడీ సంత్ గాడ్గే బాబా గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి గత 2 నెలల కిందటే మేము చిన్న మీటింగ్ పెట్టుకొని అక్కడ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాము. దానికి తగ్గట్టుగా మళ్ళీ మేము కలెక్టర్ గారికి ఆ ప్లేస్ గురించి కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత మా వైద్యనాథ్ అన్న గారిని కలిసి కొంత ఇది కూడా చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి చిన్నగా ఈ పాంప్లెట్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి 23 తారీఖున మేము విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి దానికి సంబంధించి జిల్లాలో ఉన్న బహుజన సంఘాలందరినీ కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకొని ఒక్కసారి చూడండి, ఆయన ఒక అవతారం చూడండి. ఆయన ఎట్లుంటానంటే సమాజాన్ని ఎట్లా మంచి చేయాలనేటువంటి దాని మీద ఆయన ముంగడికి వచ్చింది కనుక ఇలాంటి మహానుభావులు యుగ పురుషుల యొక్క చరిత్ర ప్రతి పాఠశాలలో కూడా ఒక పాఠ్యాంశం కావాలనేటువంటి దాని మీద కూడా ఈ సంఘాలని వేదిక ద్వారా కూడా మరొకసారి తెలియజేసుకున్నాం. ఎందుకంటే సంత్ గాడ్గే బాబా గురించి మనం తెలిస్తే ప్రతి మనిషి లోపల మన లోపల ఏదైతే ఏ రకమైనటువంటి మలినాలు ఉన్నాయో ఆ మలినాలని తొలగిపోయినాయి అనుకో సమాజం కూడా మంచిగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నేను 2 డిమాండ్స్ కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ 2 డిమాండ్స్ కోరుతున్నాం. ఒకటి ఏంటంటే సంత్ గాడ్గే బాబాకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సభా వేదిక ద్వారా తెలియజేసుకుంటాం. అదేవిధంగా సంత్ గాడ్గే బాబాకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర ప్రతి పిల్లవాళ్ళు పెద్దలు యువకులు అన్ని యూనివర్సిటీలో కూడా అన్ని కాలేజీలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాఠ్యాంశం పెట్టాలని చెప్పేసి కూడా ఈ సభా వేదిక ద్వారా కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇలాంటి మహానుభావులు పుట్టినటువంటి దేశం మన భారతదేశం ఇంకా పుణ్య దేశం కావాలంటే మనం ఒకసారి సోంచాలని చెప్పేసి కూడా చాలా మంది చేస్తున్నారు. స్వచ్ఛత అంటే జాట్కట్ట తీసుకొని నా ఫోటో మంచిగా వచ్చిందా, స్టిల్ మంచిగా వచ్చిందా, దాని మీదే పోజులు పట్టుకుంటున్నటువంటి దాని మీద ఉన్నారు. కానీ ఆయన నిరాడంబరమైనటువంటి వ్యక్తి. ఏనాడు కూడా ఆడంబరాల కోరి పెళ్లి చేస్తే కూడా చాలా సింపుల్ గా చేయాలి. కట్టం తీసుకుంటే కూడా చాలా మంది రజకులు కూడా ఆ రోజు చైతన్య మనుషులు కట్టం తీసుకుంటే కూడా పెళ్లిని క్యాన్సిల్ చేసినటువంటి చరిత్ర కూడా సంత్ గాడ్గే బాబాకు ఉంది కనుక మనం ఒకసారి సోంచాలి. నిరాడంబరమైన జీవితమే చిరస్థాయిగా ఉంటుంది. దానికి నిర్వచనమే సంత్ గాడ్గే బాబా అనేటువంటి దాని మీద మీరు పెళ్లి చూస్తున్నాం. అద్భుతంగా రంగరంగ వైభవంగా చేస్తున్నాం. తర్వాత అప్లోడ్ ఇంటికి వచ్చి కూర్చుంటే పిల్లలు కొట్టుకునేటువంటి పరిస్థితి, గుండెపోట్లు వచ్చేటువంటి పరిస్థితి కనుక దయచేసి ఆడంబరాలకు వారి మెప్పు కోసము ఈ మెప్పు కోసం పోకుండా ఇలాంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్ర చదివితే మన జీవితం పరిపూర్ణత అవుతుంది. అది సంఘాల నుంచి శురు కావాలి. దానికి మీరు అందరూ కూడా సారథులు కావాలని చెప్పేసి కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకైనా సరే సంత్ గాడ్గే బాబాకు సంబంధించినటువంటి ఎవరైనా సరే మా నగేష్ కానీ, మా రాజన్న కానీ, మా శ్రీశైలం కానీ, మా సాయి కానీ, సజ్జద్ కానీ, సాయినాథ్ కానీ, మా వైద్యనాథ్ అని ఎప్పటి నుంచి ఉన్నాడు, మా శ్రీధర్ కానీ, మా భరత్ కానీ, రామ్ కానీ, శ్రీరామ్ కానీ, రామచంద్ర కానీ ఎవరైనా సరే ముంగడికి వస్తే నా వంతు సహకారంగా నేను 10,000 నుంచి 20,000 రూపాయలు ఖచ్చితంగా ఈ సంత్ గాడ్గే బాబా యొక్క స్టాచ్యూకు ఇస్తానని చెప్పేసి కూడా ఈ సభా వేదిక ద్వారా కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. అమర్ హై, 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 అమర్ హై. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి భారతదేశ స్వచ్ఛ భారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించినటువంటి రజక సంఘాల సమితి నాయకుడు నామల నగేష్ గారు, ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మరి బీజీఓ అధ్యక్షుడు వైద్యనాథ్ సార్ గారు, అదేవిధంగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు పున్న వేణుగోపాలకృష్ణ గారు, అదేవిధంగా టీచర్ రాముల్ సార్ గారు, మా ఫోరం ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గారు, సాయి గారు, మిగతా శ్రీశైలమ్మన్న గారికి, మిగతా అందరికీ మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈరోజు మరి స్వతంత్రానికి పూర్వమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారికి మరి ఆయన కార్యక్రమాల ద్వారా ప్రభావితమైన
వ్యక్తి ఈరోజు సంత్ గాడ్గే బాబా గారు ఆయన యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం మనము భారతీయులుగా గర్వపడాలి. ఎందుకంటే ఆనాడు వాళ్ళు చేసిన మార్గాలే ఈరోజు అనేక ప్రభుత్వ పథకాలకు కానీ భారత రాజ్యాంగం రూపకల్పనలో కూడా సామాజిక న్యాయం అనే ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. అంతకుముందు స్వతంత్ర పూర్వమే వాళ్ళు సామాజిక రుగ్మతలు తొలగించడానికి అపంగాల ద్వారా అందరూ సామాజిక అంశాల పట్ల అందరూ న్యాయమే, అందరూ ఒకటే అనే భావన కల్పించిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి మహనీయుల చరిత్రను ప్రతి ఒక్క విద్యార్థికి రాబోయే తరాలకు అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పాఠ్యాంశంగా చేర్చాలి. గాడ్గే బాబా గారు సూచిస్తారు. అదేవిధంగా ఆయన చేసిన ఏదైతే సమాజం స్వచ్ఛతగా ఉండాలి, గ్రామాలు కానీ వాడలు కానీ స్వచ్ఛతగా ఉండాలని కార్యక్రమాన్ని మరింతగా ముందుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అలాంటి మహనీయుల చరిత్ర చదువుకొని మన సమాజం స్వచ్ఛతంగా ఉండాలని పరివర్తన చెందిన నాడే మరి భారతదేశం నిజంగా సరైన సామాజిక అభివృద్ధి సాధించే దిశగా పొందుతుందని తెలియజేస్తూ ఈరోజు మరి గాడ్గే బాబా గారి పేరున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు కూడా పెట్టి మరి మున్సిపాలిటీలకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ కార్పొరేషన్లకు స్వచ్ఛత అవార్డులు ఆయన పేరు మీద పెట్టినట్టయితే ఆయనకు మనం నిజమైన నివాళులు అర్పించినట్టు ఉంటుందని తెలియజేస్తూ మరి ఆయన జీవిత చరిత్ర కానీ ఆయన పేరు మీద అవార్డులు పెట్టినట్టయితే మరి ఆయన యొక్క ఘనమైన గౌరవం మనం ఇచ్చినట్టు అవుతామని, అదే దిశగా రాబోయే రోజుల్లో ఆయన ఆశయ సాధన కోసం మరింతగా అన్ని ప్రజా సంఘాలు అదేవిధంగా సామాజిక సంఘాలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. యువత నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఇంతటి మహనీయుల కార్యక్రమంలో చక్కటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఇంకా పెద్ద ఎత్తులో ప్రతి ఒక్కరూ అందరికీ తెలియజేసేటట్టు అన్నట్టు పుస్తకాలు చదవడం కాకుండా దాన్ని నియమించేటట్టు అందరూ దానికి కట్టుబడి ఉండి అన్ని విధాలుగా కార్యక్రమాలు చేస్తుంటే బాగుంటుంది. ఈ యొక్క కార్యక్రమము ఇంత ఘన విజయంగా మనం జరుపుకుంటున్నాము అంటే పట్టణ రీతిలో మనం ఇంకా పెద్ద ఎత్తున జరుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రోజు రోజుకు తరం మారుతున్నా కానీ ఇంకా అన్నగారు అన్నట్టు మనం ఇంకా మూఢనమ్మకాలలో మగ్గిపోతూ ఉన్నాం. కానీ సమాజానికి తెలిసేటట్టు అన్ని విధాలుగా అన్ని జాతులకు అన్ని కులాలకు అన్నిటికీ అందరికీ సమాజ సేవ చేయడం కూడా చాలా మంచి అవకాశంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.